హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనిషికి ఒక్క కాళ్ళు లేకుండా బతికచ్చు, చేయి లేకుండా బతికచ్చు కానీ ఇక కళ్ళు లేని జీవితం ఓ దేవుడా, జీవితం ఓ దేవుడు గడపరాదే అమరారా, కళ్ళు లేని జీవితం గడపరాదు, లోకమంత చీకడంతరే బాబగారు చిన్నమ్మ ఇక ఈ మాట ఉడకావైతుంది రాను చంద్రవాది చంద్రవాది కొట్టు నిండానా ఒక్క కోరిని పోతే ఎట్లా పట్టుకుంటుందో, గొర్రెని పోతే ఎట్లా పట్టుకుంటుందో, ఇద్దరు పిల్లగాళ్ళు ఉండే అమ్మా, ఇద్దరు అన్నగాళ్ళు రక్తం మడుగు లోపల పడ్డరు పిల్లగాళ్ళు కలకల కలకల కన్నీరు తీస్తుంటే చావంతి దేవి అన్నగాళ్ళ మీద పడ్డది. కలకల కలకల కన్నీరు తీసింది, కోపానికి వచ్చింది చావంతి దేవి. అచ్చిగిరి మీద కన్న తండ్రి ఏనాడు ఉన్నాడు, ఆ తండ్రి వేడికి వచ్చినది ఓ దేవుడు, ఏమిటయ్య కన్న తండ్రి ఏమిరా తల్లికి ఇచ్చిన మాట మనిషిపోతివిరా, ఇది కన్నది కడుపు కాదా, కట్టింది బట్ట కాదారా, కొడుకులారి చూడకుండా నా అన్నగాళ్ళ కన్నెట్ల కాస్తురా, ఉంటావో నాయనో, ఇరవకాలు బట్టి ఉంటావో నాయనా, తప్పదిరా ఆడబిడ్డ చేపల తప్పది, కంటి వారి చేపల తప్పది, పోయేవారి చేపల తప్పది, కొండవర్ల చేపల తప్పది, ముని చేపల తప్పది, ముండ చేపల తప్పదిరా. అన్నగాళ్ళు ఏ లంగతనం వేయలేదు, చెయ్యరు నేరానికి ఇంత పెట్టిన వల నాయనో అని ఎడవేరి కోపానికి వచ్చి కన్న తండ్రిని మాట బట్టి అడుగుతున్నావు. అన్నగాళ్ళని ఎలాంటి కనవాది మాటలు పట్టుకొని నాన్నల కన్న తీపిచ్చివి నీవు నాశనమైపోతావు, నువ్వు గంగల పోతావా అని 7 దోషుల మంది తీసి ఆ ఎత్తి ఏనాడు ప్రాంతం మీద పోతున్నదో కన్నా చూసేరా నాగా చంద్రశేల మహారాజా నీ బిడ్డ ఎల్ల లేని శాపని పెడుతున్నది
వాడి బిడ్డ శామనారు ఎల్లదో అంటారు ఇవాళ ఈ రోజు లోపల ఎక్కిరంగా వెళ్ళిపోయి దాన్ని జారి నాలిక పైన ఉంది నాలిక పోయేవానేమో దేవుడు నాలిక పోయేవానేమో దేవుడు కలవాతి నోట్లకేరి మాట ఎల్లు ఆలస్యం లేదు దిగురమణ లేచిన చంద్రశీల మహారాజు కలవాతి చేతులకి ఇనుపమ్మయ్యోడు ఊరి మాయాపిడి బాగుబట్టి ఓ దేవుడు అడవిల్లందుకోని నారాయణ నాలికారా ఓ దేవుడు బయటకు గుంచి జాని నాలుగ ఓసి ధరని మీద వారెత్తి నీళ్ళలో సాపడి తీసి గడ్డ మీద ఎత్తి ఎట్లా కొట్టుకుంటుంది కదా నాలుగ కొట్టుకుంటున్నది నాలిక వేయినాక ఓ దేవుడు నోటి నిండు రక్తమాయ అడవిళ్ళకు మాట్లాడమంటే కాదు నారాయణ మాట్లాడు వద్దలేదేమో దేవుడు అనుకుంటూ అందవల చేరుతున్నది నాకు మా చెల్లె మాట్లాడింది చెల్లె నీకేమైందో చెల్లె అని కళ్ళు నేను వెళ్ళగలి ఎంత అడిగిన కానీ అన్న నా నాలుగు వేయిందా నాలుగుంటే పడికి చెప్తుందా కలకల కలకల కచ్చిరకడ కన్నీరు ఇస్తున్నారే పాపకారి కలవాది ఏమన్నది నాదా వీళ్ళు పాపాత్మని పిల్లగాళ్ళు అదే కట్టుకున్న చేతులు పెట్టి తీసుకుపోయి అడవి లోపల కనికలమ్మ పండకడ కరకర గొంతులు పూసి రాగిసరల రక్తం పట్టుకరమ్మన్నది నానాడ ముగ్గురు పిల్లల దోలకోరి ఏడుగురు ఎలపోయే కట్టుకొల్లురా ఓరవతలకి అడవితో పట్టుకుని అడవిలాగా వచ్చిండ్రే అమ్మా కనికలమ్మ పండగ ముగ్గురు పిల్లగల్ల ప్రారంభం ఇస్తామన్నారు కొడకా పూబంతి ఓ బిడ్డ శాబంతి బాలాయ మీ ప్రాణం పోతుంది తెలుసుకొని మీ తల్లిదండ్రి రాదురండి ఆ గోర్రాత మీద మన్నవాడ మా గీత మీద దుమ్మవాడ మీ ఉండే బలము లేకే బలము కన్న తండ్రి కరముడైపోయింది జిల్లా కన్న తండ్రి మాకు ఎముడైపోయింది తల్లి ప్రేమ మాకు గుర్తులేదు మేము పుట్టినాడు వరదాసుకున్నాము ఎల్ల మీ చేత మా ప్రాణం పోతే మా వసాడ మాకు దొరుకుద్ది మా వేరతమ మాకు దొరుకుద్ది మీ వెళ్ళిపోతామన్నారే కన్న తల్లి నాది చేసుకుంటా కలకల కలకల కనికలమ్మ బండ మీద కన్నీరు తీసిండ్రు పిల్లలు ఏడుగురు ఎలబోయే కట్టుకోళ్ళు నచ్చిరాలు ఎక్కడికి బట్టి ఆ పిల్లగల్ల ప్రాణం యుద్ధమని నరకబోతుంటే మరి ఇప్పటికి ఎప్పటికి చూడండి ఎవరు అలా చిన్న పిల్లగల్ల వదిలిపెట్టి ఎవరైతే ప్రాణం పోతుందో సత్య స్వర్గానికి ఓరు అటు నరకానికి ఓరు ఇటు భూమి మీద ఉండరమ్మా పిశాసాయి ఆ తల్లి ఆత్మ జీవితం ఆకాశాన్ని తిరుగుతున్నదాట ఆనాడు నా కొడుకు నా బిడ్డలో అటువంటి నాయ నా బిడ్డ ప్రాణం పోవద్దా అని ఆ కటిపల్ల కత్తులకు బట్టాయి చుట్టింది పిల్లగలను ఎంత నరికిన గాని చింతాకు మందం ఎగుతలేరు ఏడుగురు ఎలిపోయే కట్టుకులు కొట్టి కొట్టి సర్వాటకు వచ్చిండ్రు కొడుకులాలా మరి నాయన మీ ప్రాణం పోతలేదు మీరు సత్యవంతులు శ్రవణ తీరులు మీరు ఈతో పట్టుకుని అడిగి లోపల ఏదన్నా వచ్చి వెళ్ళిపోండి మీరు పోయి ఏడుతో వల్ల వారానికి అంగడికి ఆడాదికో జాతర ఉంటుంది ఏ అంగట్లన్నా ఏ జాతరలన్నా అడక తిని బతుకుండ్రి ఏదన్నా రాజ్యం వెళ్ళిపోమ్మని అడిగితో వాళ్ళు ఎప్పుడు చూపించిండ్రో ముగ్గురు పిల్లలే జగల్ల కోసం చూడాలే తల్లి లేకపోయే ఎత్తడి పిల్లగాళ్ళకు ఎత్తడి కదా వచ్చింది అందుకే